హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరికీ శ్రావణమాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరికీ ఆ అమ్మ అనుగ్రహించి అందరికీ వరాల జల్లు కురిపించాలని కోరుకుంటూ ఈరోజు నేనైతే కలశం ఇలా పెట్టుకున్నాను. మాకు అమ్మవారిని ఇప్పుడు ఈ మధ్యన తయారు చేస్తున్నారు కదా, అలా లేదు మాకు ఆనవాయితీ. అందుకని ఇలా కలశం ఉంది కాబట్టి ఇలాగే చేసుకున్నాను. నేను నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, బూరెలు, గారెలు, పొంగలి, పులిహోర చేశాను. పచ్చి శనగలు, నానబోసిన శనగలు, కొబ్బరికాయ, అరటిపళ్ళను అమ్మవారికి నైవేద్యంగా నివేదించుకొని మంగళ నీరాజనాన్ని సమర్పించుకున్నాను. అందరికీ శ్రావణమాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం వరలక్ష్మీదేవి నమః. తర్వాత అమ్మవారికి చీర, వాయనము సమర్పించాక ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకొని వారికి కూడా తాంబూలాలు ఇచ్చుకున్నాను. ఇలా జరిగింది నా వరలక్ష్మి వ్రతము. అందరికీ మరి ఒకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారికి వాయనం ఇచ్చుకుంటూ ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మి స్వశక్తితాః దాత్యం ద్వదాశపూపం వాయనం హి ధ్వజాయతే ఇందిరా ప్రతి గృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః అని అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను. లక్ష్మీం క్షీరసముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియ. ఓం నమో వరలక్ష్మీదేవ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ వరలక్ష్మీదేవ్యై నమః.